మాతృ మరణాలను తగ్గించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గైనకాలజిస్ట్ సొసైటీ ముందుకు రావడం అభినందనీయమని ఇన్ఛార్జ్ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ చలమయ్య, డిఐఓ డాక్టర్ సుబ్బరాజ్ పేర్కొన్నారు. కాకినాడ దుమ్మలపేట అర్బన్ పిహెచ్సిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గైనకాలజీ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హర్షితారెడ్డి స్వాగతం పలికారు. ఐఎంఏ తరపున డాక్టర్ చెట్ల కిరణ్ అధ్యక్షత వహించగా అడిషనల్ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ చలమయ్య ముఖ్య అతిథిగాను, జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ సుబ్బరాజు విశిష్ట అతిథిగాను, నగర టీడీపీ అధ్యక్షులు మల్లెపూడి వీరు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ చలమయ్య మాట్లాడుతూ చిన్న వయసులో గర్భం దాల్చిన మహిళలు క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సుబ్బరాజు మాట్లాడుతూ పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన గైనకాలజీ సొసైటీ సభ్యులు అభినందనీయులు అని అన్నారు. నగర టీడీపీ అధ్యక్షులు మల్లెపూడి వీరు మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన ఐఎంఏ గైనకాలజీ సొసైటీ సభ్యులు అభినందనీయులు అని అన్నారు. ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కాదా వెంకటరమణ మాట్లాడుతూ ఐఎంఏ దుమ్ములపేట ప్రాంతాన్ని దత్తత తీసుకుని వారికి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. గైనకాలజీ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ ఏఎల్ సత్యవతి మాట్లాడుతూ సురక్షిత మాతృత్వ దినోత్సవం సందర్భంగా గైనకాలజిస్టులు అంతా కలిసి ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారని అన్నారు. అధికారుల కోరికపై ఇకపై ప్రతి నెల ఒక రోజు నిర్వహించే మెడికల్ చెకప్ క్యాంపుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ ఏఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ మోకా పవన్ కుమార్, టీడీపీ నాయకులు తుమ్మల రమేష్, ఐఎంఏ నాయకులు డాక్టర్ ప్రశోభ్, గైనకాలజీ సొసైటీ సెక్రటరీ డాక్టర్ మాధవి, డాక్టర్ కృష్ణవేణి, డాక్టర్ సుష్మా, డాక్టర్ విజేత, డాక్టర్ రజని, డాక్టర్ రాజమ్మ, డాక్టర్ విద్య, డాక్టర్ సత్యశ్రీ, డాక్టర్ దీప్తి, డాక్టర్ సరోజిని, యూపీహెచ్సి వైద్య సిబ్బంది, గర్భిణీ స్త్రీలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఏడవకపోతే కనుక మీకు ఎలాంటి సహాయం అందదు. సో అందుకని ఎప్పుడూ హాస్పిటల్లోనే ప్రసవం అయ్యేటట్టు చూడాలి. అండ్ డెలివరీ అయిన వెంటనే కూడా బేబీకి తల్లి పాలే ఎంకరేజ్ చేయాలి. దానివల్ల బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది అండ్ తల్లి బిడ్డ కూడా రిలేషన్ బెటర్గా ఉంటుంది ఫ్యూచర్లో. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే కనుక సో అందరు తల్లులకి మనం సురక్షితమైన ఆరోగ్యం అండ్ సేఫ్ డెలివరీ అండ్ డెలివరీ అయిన తర్వాత మదర్ అండ్ చైల్డ్ ఇద్దరికీ కూడా మనం సురక్షితంగా ఉంచగలుగుతాం. సో తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది అండ్ తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటే అండ్ సమాజం సంతోషంగా ఉంటుంది. సో ఈ సంకల్పాన్ని మనం అందరిలోకి తీసుకెళ్ళడానికే ఈరోజు కార్యక్రమం. దీనికి మీరందరూ సహకరించినందుకు ధన్యవాదాలండి. అండ్ డెఫినెట్గా దీనితో మేమైతే ఏం చేయట్లేదు. సో డెఫినెట్గా మీ సహకారం ఇప్పుడు డాక్టర్స్గా మా తరపు నుంచి మేము ఎప్పుడు ముందుకు వస్తూనే ఉంటాం. బట్ అలాగని మీ తరపు నుంచి కూడా మాకు హెల్ప్ చేయగలిగితే మేము ఇంకా వీళ్ళకి న్యాయం చేయగలగటం అవుతుంది. అలాగే 180 ట్యాబ్లెట్స్ మన కాల్షియం ఐరన్ ట్యాబ్లెట్స్, 360 ట్యాబ్లెట్స్ కాల్షియం ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ గర్భిణీగా ఉన్నప్పుడు. అలాగే 2 మోతాదులు టీడీ వ్యాక్సిన్, ఇప్పుడు టీడీ వ్యాక్సిన్ అంటాము, టీటీ వ్యాక్సిన్ వేయడము, 1 డోసు ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా గర్భిణీగా ఉన్నప్పుడు మనం అందించే సేవలు. ఇవన్నీ పూర్తిగా ప్రతి గర్భిణీ స్త్రీ ఈ సేవలన్నీ పొందాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రతి గర్భిణీని కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లోనే సుఖప్రసవం అయ్యేటట్టు మనం ట్యాగ్ చేసుకోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ సమక్షంలో అయితే ప్రసవం సుఖంగా జరుగుతుంది కాబట్టి ప్రతి ప్రెగ్నెంట్ లేడీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటట్టు మన ఫీల్డ్ స్టాఫ్ అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి ట్యాగ్ చేయాలి వాళ్ళు. అలాగే గర్భిణీగా ఉన్నప్పుడే మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీని గుర్తించాలి. హై రిస్క్ ప్రెగ్నెన్సీని గుర్తించినట్లయితే అంటే 100 ప్రెగ్నెన్సీస్కి 30 హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉంటారు. ఆ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ని మనం గుర్తించినట్లయితే మనం వాళ్ళకి తగిన సేవలు అందించగలుగుతాం. 50-60 సంవత్సరాల క్రితం తెలియకపోయింది. కాన్పుకు ముందు కానీ, కాన్పు సమయంలో కానీ, కాన్పు అయిన ఒక 40 రోజుల్లో కానీ చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ లేదు. ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కాన్పులో ఇబ్బంది పడి చనిపోయే తల్లుల సంఖ్య బాగా తగ్గింది. అయినప్పటికీ
అమెరికా, చైనా, జపాన్ వంటి దేశాలతో పోల్చినప్పుడు మన దేశం యొక్క సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ సంఖ్య బాగా తగ్గించాలి. సహజంగా సంభవించే ఈ కాల్పుల సమయంలో ఏ తల్లి చనిపోకూడదనే ఉద్దేశంతో జాతీయ వ్యాప్తంగా ఈరోజు జరుగుతూ ఉంటారు. అందులో భాగంగా మేము ఐఎంఏ తరఫున ఈ గుమ్మడిపేట గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. కొన్ని సలహాలు అయ్యి ఉన్నాను. మా అసోసియేషన్ తరఫున మార్క్సీ యాక్చువల్గా ఐఎంఏ బెస్ట్ స్టాండ్ అని దత్తత చేస్తున్నటువంటి గైనిక్ అసోసియేషన్. ఇందులో తల్లుల యొక్క మరణాల సంఖ్య బాగా తగ్గించాలంటే 2 ప్రధాన పాత్రలు వహిస్తాయి. ఒకటి ఏంటంటే క్రమం తప్పకుండా ఒక డాక్టర్ని చూపించుకోవడం, ప్రిఫర్గా గైనకాలజిస్ట్, మీ దగ్గరలో పిఎస్సి. ఇక్కడ ఈ లోకల్ నాయకులకి మన మొగురాజు గారికి అలాగే రాము గారికి కూడా చెప్పేది ఏంటంటే, ముందుగా మరి డాక్టర్స్ చెప్పింది ఒకటి మీకు అర్థమైంది లేదో, మన ఏరియాలోనే ఎక్కువగా చిన్నపిల్లలకి పెళ్ళి రావడం, వారికి ప్రెగ్నెన్సీ రావడం జరుగుతుంది. మరి మన రాజకీయ నాయకుల తరఫున, మన యొక్క కార్యకర్తల తరఫున అని చెప్పేది ఏంటంటే, ముందుగా మన వార్డులో కానీ మన యొక్క పేటలో కానీ ఎవరికైనా చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు జరుగుతుంటే మీరు వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోండి. కౌన్సిలింగ్ తీసుకుని చిన్నపిల్లలకి మ్యారేజ్ చేయకూడదు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ఏదైనా పెళ్ళిళ్ళు జరిగితే ఆ ప్రెగ్నెన్సీ ఒక 2-3 సంవత్సరాలు లేటుగా ప్రెగ్నెన్సీ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మీరు వాళ్ళని ఎడ్యుకేటెడ్ చేస్తే వారందరికీ అర్థమవుతుంది. దానివల్ల ఏంటంటే వారికి వారి యొక్క పుట్టబోయే బిడ్డకు కూడా సురక్షితంగా ఉంటారు. దయచేసి ఇవన్నీ కూడా మన డాక్టర్స్ ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా మీరు పాటించి ముందుగా బలమైన ఫుడ్ తినాలి, ప్రోటీన్ ఫుడ్ తినాలి. ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్కి ఏంటంటే మనం మామూలుగా అయితే మనం ఒక్కరిలోకి తింటాం, కానీ లోపల ఇంకొకరు ఉంటారు కాబట్టి ఆయనకి కూడా సరిపడా మన ప్రోటీన్ ఫుడ్ తిన్నట్లయితే కనుక మన పుట్టుబోయే బిడ్డ ఆరోగ్యంగా పడతాడని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తగ్గడానికి డాక్టర్ సార్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సేఫ్ మదర్హుడ్ డే సందర్భంగా ఐఎంఏ వాళ్ళు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ ఒక క్యాంప్ ద్వారా యాంటీనైటల్ వాళ్ళందరికీ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. అరేంజ్ చేసిన దాన్ని బట్టి అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన మీరు అందరికీ కూడా థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల ఎంతోమంది అంటే తెలియకుండా 4 విజిట్స్ అంటారు కానీ దానికి కూడా సరిగ్గా రారు యాంటీనైటల్స్. ఈ ప్రోగ్రామ్ వల్ల హై రిస్క్ కేసెస్ ఐడెంటిఫై చేయడానికి, స్క్రీనింగ్ చేయడానికి, తద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. మిమ్మల్ని అందరికీ వెల్కమ్ చేస్తున్నాం స్టాఫ్ అందరి తరఫున, యూపీహెచ్సి హెల్త్ డిపార్ట్మెంట్ అందరి తరఫున వెల్కమ్ చేస్తాం. ఈరోజు గత 15 ఏళ్ళ అంటే 2011 సంవత్సరం నుంచి భారతదేశంలో జాతీయ సురక్షిత మాతృత్వ దినం అంటే దీని ఉద్దేశం ఏంటంటే గతంలో 50-60 సంవత్సరాల క్రితం జరిగేటువంటి కాన్పుకు ముందు కానీ, కాన్పు సమయంలో కానీ, కాన్పు అయిన ఒక 10 రోజుల్లో కానీ చనిపోయే వారి సంఖ్య ఎక్కువ లేదు. ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కాన్పులో ఇబ్బంది పడి చనిపోయే తల్లుల సంఖ్య బాగా తగ్గింది. అయినప్పటికీ అమెరికా, చైనా, జపాన్ వంటి దేశాలతో పోల్చినప్పుడు మన దేశం యొక్క సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ సంఖ్య బాగా తగ్గించాలి. సహజంగా సంభవించే ఈ కాల్పుల సమయంలో ఏ తల్లి చనిపోకూడదనే ఉద్దేశంతో జాతీయ వ్యాప్తంగా ఈరోజు జరుగుతూ ఉంటారు. అందులో భాగంగా మేము ఐఎంఏ తరఫున ఈ గుమ్మడిపేట గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. కొన్ని సలహాలు అయ్యి ఉన్నాను. మా అసోసియేషన్ తరఫున మార్క్సీ యాక్చువల్గా ఐఎంఏ బెస్ట్ స్టాండ్ అని దత్తత చేస్తున్నటువంటి గైనిక్ అసోసియేషన్. మాతృత్వ దినోత్సవం కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి మాతృమూర్తులందరికీ కూడా ముందుగా శిరస్సు వంచిన ఆ రకంగా ఏ స్త్రీ కూడా ఒక బిడ్డకి జన్మనిస్తూ తను ఇబ్బంది పడకూడదు అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. మీరందరూ కూడా క్రమం తప్పకుండా మీ చోట్ల పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎం గారితో, సూపర్వైజర్ గారితో,
అలాగే హాస్పిటల్ పిహెచ్సి వైద్యులతో క్రమం తప్పకుండా వచ్చి ఆ పుస్తకంలో ఉన్నటువంటి పరీక్షలు ఆ పుస్తకంలో అన్ని విషయాలు నమోదు చేసుకుని ఆ పుస్తకం మీ దగ్గర పెట్టుకొని ఒకవేళ ఏదైనా ఊరు వెళ్ళినా కూడా ఆ పుస్తకాన్ని కూడా తీసుకుని వెళ్తే, ఎందుకంటే చాలామందికి ఇక్కడంతా చూపించుకుంటారు, డెలివరీ వచ్చినప్పటికీ అమ్మగారింటికి వెళ్తారు, అక్కడంతా మళ్ళీ కొత్త వాతావరణం. కాబట్టి ఈ కార్డుని తీసుకుని వెళ్ళి అమ్మగారింటికి వెళ్ళే వాళ్ళు ఎవరుకుంటే కాస్త తొందరగా వెళ్ళండి. మరి రోజులు దగ్గర పెట్టుకుని అలా వెళ్ళకుండా ఎక్కడైతే ఎక్కువ చూపించుకున్నారో వారి దగ్గర ఉంటే మీ ఆరోగ్యం వాళ్ళకి తెలుస్తుంది. తిరుగుతున్నటువంటి సోషల్ మీడియా ద్వారా కానీ ఉన్నటువంటి పెద్దలు మరి ఎంత అవగాహన చేసినప్పటికీ మరి పరిపాలన జరుగుతూనే ఉన్నాయి. చిన్నపిల్లలు చిన్న వయసులోనే ప్రేమించుకోవడం, లేకపోతే కొంతమంది తల్లిదండ్రులు అవగాహన లేక చిన్న వయసులో సంబంధాలు చూసి చేసేయడం పిల్లలు, ఈ రకమైనవన్నీ కూడా పొరపాటు జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇక్కడ ఈ ప్రాంతాల్లో ప్రత్యేకమైన ప్రాంతాలుగా గుర్తించి దుమ్ములపేట కానీ, అదేవిధంగా పర్లోపేట కానీ, అదేవిధంగా ఏడుముగ ఇలాంటి సమస్యలన్నీ కూడా పేదలు ఎక్కువ నివసించే ప్రాంతాలన్నింటినీ కూడా ఒక హాట్స్పాట్స్గా తీసుకోండి. వైద్య ఆరోగ్య అధికారులను కూడా విస్తృత అవగాహన సమస్యలు పెడితే కానీ మనం ఇప్పుడు జరుగుతున్న చిన్న పిల్లలు మీరే చెప్పారు, బిలో 18 years, 16 years, 15 years పిల్లలు కూడా ప్రెగ్నెన్సీ అవుతూ ఉన్నారు. ప్రెగ్నెంట్ అయిన తర్వాత మరి మా దగ్గరికి వస్తే ప్రెగ్నెంట్ అయ్యేంత వరకు కూడా మాకు తెలియట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా తెలియట్లేదు. అయిన తర్వాత ఆ పాపలో ఉన్నటువంటి పాపని ఏం చేయాలో తెలియదు, ఏదైతే ఆ పాప జీవితం నిలబెట్టాలో తెలియని పరిస్థితిలో ఇక్కడ పెద్దలు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం తప్పట్లేదు.